హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పల్లవి కథల ప్రపంచం' ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'ముడిపడిన బంధం' ఎపిసోడ్ 116. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. నలుగురు కలిసి షాపింగ్ చేస్తూ ఉంటారు. గీత కొన్ని డ్రెస్సులు ట్రైల్ చేసి ఎలా ఉన్నాయో చెక్ చేస్తూ ఉంటుంది. హేమంత్ తన ఫ్రెండ్స్‌తో కలిసి అదే మాల్‌కి రావడంతో అక్కడ నక్షత్రాన్ని చూసి కోపంగా నక్షత్ర దగ్గరకు వెళ్ళి, "ఏంటే వారం రోజుల్లో నీ ఒపీనియన్ చెప్పమంటే నా కంటికి కనిపించకుండా తిరుగుతున్నావు? నేననుకున్నంత సాఫ్ట్ అయితే కాదు నువ్వు. అందంగా ఉన్నాను కదా అని పొగరు చూపిస్తున్నావా?" అని గట్టిగా అడుగుతాడు. నక్షత్ర భయంగా చూస్తూ, "హేమంత్ ప్లీజ్, అందరూ మనల్నే చూస్తున్నారు. ఏమైనా ఉంటే రేపు కాలేజీలో మాట్లాడుకుందాం. ప్లీజ్ ఇక్కడి నుండి వెళ్ళు" అని మెల్లగా అంటుంది. విజయ్ ముందుకు వచ్చి, "ఏంటే మా వాడు వచ్చి మాట్లాడుతుంటే తిన్నగా సమాధానం చెప్పకుండా ఇక్కడి నుండి వెళ్ళు అని ఆర్డర్ వేస్తున్నావు? ముందు వాడికి యెస్ చెప్పు. అప్పుడు నీకెలాంటి ప్రాబ్లమ్ ఉండదు కదా" అని చాలా గట్టిగా అంటాడు. నక్షత్ర 2 చేతులు జోడించి నమస్కారం చేసి, "హేమంత్, నాకు మా బావంటే చాలా ఇష్టం. మా ఇద్దరికీ మేం చిన్నగా ఉన్నప్పుడే పెళ్లి చేయాలని మా పేరెంట్స్ డిసైడ్ అయ్యారు. ఇప్పుడు నీ ప్రపోజల్‌ని యాక్సెప్ట్ చేయలేను. ప్లీజ్ అర్థం చేసుకొని వదిలేయ్. ఇలా పబ్లిక్‌లో నువ్వు ఎలా పడితే అలా మాట్లాడితే నాకు చాలా ప్రాబ్లమ్ అవుతుంది" అని రిక్వెస్టింగ్‌గా అడుగుతుంది. హేమంత్ కోపంగా నక్షత్రాన్ని లాగిపెట్టి ఒక్కడు పీకుతాడు. నక్షత్ర ఆ ఫోర్స్‌కి వెళ్ళి కింద పడితే హేమంత్ తన జుట్టు పట్టుకొని పైకి లేపి, "ఏంటే పిచ్చివాడిలా కనిపిస్తున్నానా? ఇప్పటివరకు జస్ట్ నిన్నొక టైమ్ పాస్ లాగా యూజ్ చేసుకుందాం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఫిక్స్ అయ్యాను. నిన్ను ఈ జీవితంలో వదలను. నువ్వు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నిన్ను పెళ్లి చేసుకొని తీరుతాను. ఎవడు వచ్చి ఆపుతాడో నేను చూస్తాను. నువ్వు జీవితకాలం నా కాళ్ళ కింద బ్రతకాల్సిందే" అని గట్టిగా అంటాడు. హేమంత్ నక్షత్రాన్ని కొట్టడానికి చెయ్యి పైకి లేపేసరికి గీత తను ట్రయల్ చేసిన డ్రెసెస్ అన్నీ తీసుకొని బయటకు వచ్చి అక్కడ జరుగుతుంది చూసి ఏమీ అర్థం కాక కొంచెం ముందుకు వెళ్తుంది. గీత వెళ్ళేసరికి హేమంత్ నక్షత్రాన్ని కొట్టబోతున్నాడు అని అర్థమై హేమంత్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. అతను కోపంగా వెనక్కి తిరిగి గీతను చూసి చాలా కోపంగా, "ఎవతివే నువ్వు? నేనెవరో తెలుసా? నా చెయ్యి పట్టుకునేంత ధైర్యం చేస్తావా? నేను తలుచుకుంటే దీనితో పాటు నిన్ను కూడా ఇక్కడే చంపేస్తా. మర్యాదగా నోరు మూసుకొని ఇక్కడి నుండి వెళ్ళు" అని కోపంగా అంటాడు. నక్షత్ర భయంగా చూస్తూ, "గీత, నువ్విక్కడి నుండి వెళ్ళు. డాడీకి కాల్ చెయ్యి" అని అరుస్తుంది. హేమంత్ గీత వైపు చూసి, "ఇది నీకేమవుతుంది?" అని అడుగుతాడు. గీత చాలా సీరియస్‌గా, "మర్యాదగా మా అక్కను వదులు. లేదు అంటే దాన్ని ముట్టుకున్న నీ చెయ్యి నీకు ఉండదు" అని కోపంగా అంటుంది. హేమంత్ గట్టిగా నవ్వుతూ, "నువ్వు దానికి చెల్లివా? దానంత కాకపోయినా నువ్వు బాగానే ఉన్నావు. కాబోయే బావను పట్టుకొని మర్యాద లేకుండా మాట్లాడావనుకో, తర్వాత మీ అక్క బాధపడాల్సి ఉంటుంది. ఇక్కడ సీన్ చేసింది చాలులే గాని నోరు మూసుకొని పక్కకు వెళ్ళు. నేను మీ అక్కతో మాట్లాడాల్సింది చాలా ఉంది" అని అంటాడు. శాండీ గీత దగ్గరకు వెళ్ళి, "గీత, అందరూ మనల్నే చూస్తున్నారు. ముందు అక్కని తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పద. ఏమైనా ఉంటే అంకుల్ వాళ్ళు చూసుకుంటారు. ప్లీజ్ నువ్విక్కడ మాత్రం ఏమీ రియాక్ట్ అవ్వకు" అని అంటుంది. గీత కోపంగా ఒక్క చూపు చూసేసరికి శాండీ మౌనంగా వెళ్ళి పక్కనే నుంచుంటుంది. హేమంత్ నక్షత్రాన్ని వదలకుండా తన జుట్టు ఇంకా పట్టుకుని ఉండడంతో గీత చాలా కోపంగా హేమంత్ చేయి పట్టుకొని గట్టిగా వెనక్కు తిప్పుతుంది. హేమంత్ ఆ నొప్పికి తట్టుకోలేక నక్షత్రాన్ని వదిలి తన చేతిని చూసుకొని గట్టిగా అరుస్తాడు. గీత తన కోపం చల్లారకపోవడంతో హేమంత్ స్టమక్‌లో గట్టిగా పంచ్ ఇస్తుంది. "ఎవరనుకుంటున్నావురా? అది నా అక్క. దాని జోలికి ఎవరైనా వస్తే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా? ఈ రోజు నా చేతుల్లో చచ్చారురా మీరు. ఎంత ధైర్యం లేకపోతే మా అక్కనే కొడతావు" అని వాడిని చితకబాదుతూ ఉంటుంది. విజయ్ ముందుకు వచ్చి, "ఏయ్! మేమెవరో తెలుసా? నీకు ఎంత ధైర్యం లేకపోతే మావడి మీద చెయ్యి వేస్తావా?
ఈ భూమి మీద బ్రతకాలని లేదా అని కోపంగా అంటాడు. గీత వెనక్కి తిరిగి విజయ్ కాలర్ పట్టుకొని విజయ్ చెంపలు గట్టిగా వాయిస్తుంది. అక్కడ ఉన్న అందరూ గీత వాళ్ళని కొట్టడం చూసి గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ముందుకు వచ్చిన ప్రతి ఒక్కడిని గీత తన స్టైలు చితకబాది హేమంత్ దగ్గరకు వెళ్ళి పైకి లేవడానికి కూడా వీలు లేకుండా కొడుతుంది. నక్షత్ర గీత దగ్గరకు వచ్చి గీతను గట్టిగా పట్టుకొని, "ఇంక చాలు ఆగు గీత. ఇంకా కొడితే వాడిక్కడే చచ్చేలాగా ఉన్నాడు. ఇప్పటికే నువ్వు చేసిన దానివల్ల చాలా పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. దానికి తోడు వాడికేమన్నా అయిందంటే నీ లైఫ్ రిస్క్‌లో పడుతుంది" అని కోపంగా అంటుంది. నక్షత్ర నుండి విడిపించుకొని హేమంత్ ముందుకు వెళ్ళి, "ఇంకొక్కసారి మా అక్కను ముట్టుకోవడం కాదు కదా! దాన్ని చూడాలన్న ఆలోచన వచ్చినా అక్కడే చంపేస్తాను. ఆడపిల్లలు కదా! వీళ్ళేం చేస్తారనుకుంటున్నావేమో! దానికోసం అవసరమైతే నిన్ను చంపైన జైలుకి వెళ్ళడానికి కూడా నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు. ఇంకొకసారి దాన్ని టచ్ చేసే ముందు నీ ప్రాణం మీద ఆశ వదులుకొని అప్పుడు రా" అని కోపంగా చెప్పి అక్కడి నుండి ముందుకు వెళ్తుంది. అక్కడున్న అందరూ వీళ్ళ వైపు కోపంగా చూస్తూ, "ఆడపిల్ల అయినా వీళ్ళకి బాగా బుద్ధి చెప్పింది. లేదు అంటే రాను రాను ఇలాంటి వాళ్ళ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి" అని తలా ఒక మాట అంటారు. హేమంత్ ఆ దెబ్బలకు తట్టుకోలేక అక్కడే స్పృహ తప్పి పడిపోవడంతో అక్కడున్న స్టాఫ్ వీళ్ళందరినీ తీసుకొని దగ్గరలో ఉన్న హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. హేమంత్ ఇంకా స్పృహలోనికి రాకపోవడంతో విజయ్ మెల్లగా తన మొబైల్ తీసుకొని దేవాకి కాల్ చేస్తాడు. దేవా కాల్ లిఫ్ట్ చేసి "హలో" అని గంభీరంగా అంటాడు. విజయ్ చాలా మెల్లగా మాట్లాడుతూ, "దేవా, చిన్న యాక్సిడెంట్ జరిగింది. హేమంత్ ఇంకా స్పృహలోకి రావడం లేదు. అర్జెంటుగా హాస్పిటల్‌కి రా" అని మెల్లగా అంటాడు. దేవా, "వాట్? యాక్సిడెంట్ జరగడం ఏంటి?" అని గట్టిగా అరుస్తాడు. విజయ్ నీరసంగా, "దేవా ప్లీజ్, ఇప్పుడు నీకేం చెప్పలేను. నువ్వు త్వరగా హాస్పిటల్‌కి రా. నేను హాస్పిటల్ అడ్రస్‌ని నీకు సెండ్ చేస్తాను" అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. దేవా కంగారుగా తన కార్ కీస్ తీసుకొని అక్కడి నుండి హాస్పిటల్‌కి స్టార్ట్ అవుతాడు. దేవా చాలా స్పీడ్‌గా కార్ డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్ దగ్గరకు వచ్చి హేమంత్ నేమ్ చెప్పడంతో నర్స్ వాళ్ళ రూమ్ దగ్గరికి తీసుకువెళ్తుంది. దేవా వెళ్లి చూసేసరికి హేమంత్ ఒంటి నిండా గాయాలతో స్పృహలో లేకుండా అలానే పడుకొని ఉంటాడు. పక్క బెడ్‌లో ఉన్న విజయ్ దగ్గరకు వెళ్లి, "ఏం జరిగిందిరా? మిమ్మల్ని చూస్తుంటే ఎవరో కొట్టినట్టు ఉంది కానీ యాక్సిడెంట్ అయినట్టు 1% కూడా అనిపించడం లేదు. ఏం దాస్తున్నారు నా దగ్గర" అని కోపంగా అడుగుతాడు. విజయ్ చాలా మెల్లగా మాట్లాడుతూ, "దేవా, మమ్మల్నందరినీ ఒక అమ్మాయి కొట్టిందిరా" అని చాలా నెమ్మదిగా అంటాడు. దేవా గట్టిగా అరుస్తూ, "ఏం మాట్లాడుతున్నావురా? ఇంతమందిని ఒక ఆడపిల్ల కొట్టడం ఏంటి? తాగింది ఇంకా దిగలేదా?" అని కోపంగా అడుగుతాడు. విజయ్ అసహనంగా, "నేను చెప్పేది నిజం దేవా. మమ్మల్నందరినీ ఒకే అమ్మాయి కొట్టింది. అది కూడా ఒక టీనేజ్ అమ్మాయి. ఒక 16-17 ఇయర్స్ ఉంటాయేమో. మేము ఎంతమందిమి ఉండా కూడా ఆ అమ్మాయిని ఆపలేకపోయాం. ఆపడం సంగతి పక్కన పెడితే కనీసం తనను ఒక్క నిమిషం కూడా డైవర్ట్ చేయలేకపోయాం. ఎంతమందిని వెళ్ళినా అందరిని చితక్కొట్టి పండబెట్టింది" అని అంటాడు. దేవ గంభీరంగా, "ఎవర్రా అది?" అని అడుగుతాడు. విజయ్ షాపింగ్ మాల్‌లో జరిగిందంతా చెప్పడంతో దేవ ఆశ్చర్యంగా చూస్తూ, "ఏంటి? నక్షత్ర సిస్టరా? మిమ్మల్ని అందరినీ కొట్టేంత ధైర్యం దానికెక్కడి నుంచొచ్చిందిరా? అంతమందిలో ఒక చిన్న పిల్ల మిమ్మల్ని కొడుతుంటే ఏమీ చేయకుండా తన్నులు తినొచ్చారా? సిగ్గులేదురా మీకు? అయినా పబ్లిక్ ఏరియాలో నక్షత్రాన్ని ఎందుకురా టచ్ చేశారు? ఏదైనా ఉంటే రేపు మార్నింగ్ కాలేజీకొచ్చిన తర్వాత చూసుకునేవాళ్ళం కదా" అని కోపంగా అడుగుతాడు. విజయ్ చాలా నీరసంగా, "దేవా, అయిపోయిన దాని గురించి కాదు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలో అదే ఆలోచించు. నాకు తెలిసి ఈ న్యూస్ సోషల్ మీడియా మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. ఆ పిల్ల మమ్మల్ని కొడుతుంటే అక్కడ చాలామంది గుమిగూడారు. నువ్వేం చేస్తావో తెలీదు. ఆ న్యూస్ మాత్రం బయటకు వెళ్ళకుండా చూడు దేవా! ప్లీజ్. మా ఫాదర్ వరకు వెళితే ఒక ఆడపిల్ల చేతుల్లో తన్నులు తిన్నందుకు ఇంటి పరువు పోయిందని మమ్మల్ని ఇక్కడే చంపేస్తారు. ఇది ఒక్కటి చెయ్యి దేవా" అని అడుగుతాడు. దేవా తన మొబైల్ తీసి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ అన్ని వెబ్‌సైట్‌లో ఆ న్యూస్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఏ యాప్ ఆన్ చేసినా గీత వాళ్ళని కొడుతున్న సీన్ రిపీటెడ్‌గా వస్తూ ఉంటుంది. ఆ వీడియోలో గీత వీళ్ళందరినీ సింగిల్ హ్యాండ్‌తో చితకబాదడం చూసిన దేవ పెదవులపై
క్రూరమైన నవ్వు ఇలా వచ్చి అలా మాయమవుతుంది. విజయ్ అనుమానంగా చూస్తూ, "ఏమైందిరా? ఎందుకు నవ్వుతున్నావు?" అని అడుగుతాడు. దేవ వీడియోలో ఉన్న గీత వైపు అలానే చూస్తూ, "లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని అంటూ ఉంటావుగా, దానిని ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను" అని అంటాడు. విజయ్ ఆశ్చర్యంగా చూస్తూ, "ఇప్పుడున్న సిట్యుయేషన్ ఏంటి? నువ్వు మాట్లాడుతుందేంటి దేవా?" అని అడుగుతాడు. దేవ ఆ వీడియో విజయ్‌కి చూపిస్తూ, "ఈ అమ్మాయేనా మిమ్మల్ని కొట్టింది?" అని అడుగుతాడు. విజయ్ గీత వైపు భయంగా చూస్తూ, "హా! అదేరా! మమ్మల్నందరి ముందు పట్టుకొని చితకబాదింది" అని భయంగా అంటాడు. దేవ విజయ్‌ని లాగిపెట్టి ఒక్కటి పీకి, "అది ఏంట్రా? తన పేరు ఉంది కదా! పేరు పెట్టి పిలువు" అని కోపంగా అంటాడు. విజయ్ తన బుగ్గన చెయ్యి పెట్టుకొని, "దేవా! ఆ అమ్మాయి మా అందరిని అలా కొడితే నువ్వు తన మీద కోప్పడాల్సింది పోయి మమ్మల్ని కొడుతున్నావేంట్రా?" అని అమాయకంగా అడుగుతాడు. దేవ చిన్నగా నవ్వుతూ, "నా పక్కన నా పార్ట్నర్‌గా నిలబడాలి అంటే ఆ అమ్మాయికి ఈ మాత్రం ధైర్యం ఉండాలి. ఆ పొగరు కూడా తనకు ఆభరణమే అవుతుంది" అని గీత వైపు చూస్తూ అంటాడు. విజయ్ మనసులో సరిపోయింది. ఒక ఆడది మమ్మల్ని కొట్టింది. మా పరువు పోయింది. నువ్వే మా పరువు కాపాడాలిరా అంటే వీడేమో ఆభరణం, అలంకరణం అంటున్నాడు. ఆ హేమంత్ గాడు లేచిన తర్వాత వాడి పరిస్థితి ఏంటో ఇదంతా వింటే బిడ్డ గుండెకి సత్తాడు కూడా అని అనుకుంటూ అయోమయంగా దేవా వైపు చూస్తూ ఉంటాడు. దేవ ఫోన్‌లో ఉన్న గీత పిక్‌ని చూస్తూ "తన పేరేంట్రా?" అని అడుగుతాడు. విజయ్ అయోమయంగా "ఏమో బావ! తన చేత తన్నులైతే తిన్నాం గానీ తన పేరు తెలీదు. నక్షత్ర ఏదో పేరు పెట్టి పిలిచింది. అదేంటి?" అని ఆలోచిస్తూ కొంచెం సేపటికి గుర్తు రావడంతో "ఆ! బావ గుర్తొచ్చిందిరా" అని గట్టిగా అరుస్తాడు. దేవ విజయ్ వైపు చూస్తూ ఉండడంతో "నక్షత్ర తనని గీత అని పిలిచిందిరా. అంటే నాకు తెలిసి తన పేరు గీత అయ్యుంటుంది" అని అంటాడు. దేవ చిన్నగా "గీత పేరు చాలా బావుంది" అని అనుకుంటూ ఉంటాడు. విజయ్ చిన్నగా మాట్లాడుతూ "దేవా నీకు ఆ అమ్మాయి అంతగా నచ్చితే నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మేము చేస్తాం. అరే ప్లీజ్ రా! ఆ అమ్మాయిని చూడడం పక్కన పెట్టి కొంచెం మా గురించి ఆలోచించు. తనని నువ్వేం చేయకపోయినా పర్లేదు. దయచేసి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న మా వీడియోలని డిలీట్ చేయించరా. లేదంటే రేపటి నుండి మా ఫేస్ చూపించలేక, బయటికి రాలేక, 4 గోడల మధ్య చచ్చిపోవాలి. అరే ప్లీజ్ రా" అని బ్రతిమలాడుతూ అడుగుతాడు. దేవ చిరాకుగా చూస్తూ "ఈ బుద్ధేదో ఆ అమ్మాయి చేత తన్నులు తినకముందుండాలి. ఒక్క 5 మినిట్స్ ఆగు. నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను" అని చక్రపాణికి కాల్ చేసి, "డాడీ మీకొక వీడియో పంపిస్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్‌లో ఆ వీడియో సోషల్ మీడియాలో ఎక్కడా కనిపించకూడదు. మొత్తం డిలీట్ అయిపోవాలి" అని గంభీరంగా అంటాడు. చక్రపాణి "నువ్వేం టెన్షన్ పడకు దేవా! అదంతా నేను చూసుకుంటాను" అని కాల్ కట్ చేసి, ఆ వీడియోలో ఏముందో కూడా చూడకుండా ఆ మొబైల్‌ని గిరి చేతిలో పెట్టి, "గిరి దేవా చెప్పిన పని పూర్తి చెయ్యి" అని గంభీరంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. విజయ్ "అరే దేవా! నక్షత్రకి మనకి 2 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంది. తన సిస్టర్ అంటే ఇంకా చిన్న పిల్ల గదరా! ఆ పిల్ల నీకెలా నచ్చిందిరా?" అని అనుమానంగా అడుగుతాడు. దేవ సీరియస్‌గా చూస్తూ "నువ్వక్కడ ఏసి చూస్తున్నావు. కానీ నేను తనలో ఉన్న పొగరుని, ధైర్యాన్ని చూస్తున్నాను. నాకు లైఫ్ పార్ట్నర్ అవ్వాలి అంటే ఆ అర్హత తనకు మాత్రమే ఉంది. తన క్యారెక్టర్, తన యాటిట్యూడ్ నాకు చాలా బాగా నచ్చాయిరా. ట్రీట్మెంట్ తీసుకొని త్వరగా రికవరీ అయ్యి కాలేజీకి రండి. ఈలోపు నేను ఆ అమ్మాయిని సెట్ చేసే పనిలో ఉంటాను" అని అక్కడి నుండి వెళ్ళబోతుంటే విజయ్ కొంచెం గట్టిగా పిలుస్తూ "అరేయ్! కనీసం హేమంత్ గాడికి స్పృహొచ్చేంత వరకైనా ఉండరా? నాకెందుకో భయంగా ఉంది" అని అంటాడు. దేవ కొంచెం గంభీరంగా "నేను ఆల్రెడీ డాక్టర్‌తో మాట్లాడాను. నా పిల్ల వాడిని చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేసిందంట. వాడి లైఫ్‌కి ఎలాంటి రిస్క్ కాకుండా జస్ట్ ఒక 2 అవర్స్ ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండేలాగా చేసింది. ఒక హాఫ్ అన్ అవర్ ఆగితే వాడికి ఆటోమేటిక్‌గా స్పృహొస్తుంది. వాడిని ఒక 2 డేస్ ఇక్కడే ఉంచాలి అంటున్నారు. నువ్వు దగ్గరుండి వాడిని జాగ్రత్తగా చూసుకో. నేను నా పిల్ల దగ్గరకు వెళ్ళి తనని పిచ్చిగా ఆరాధించేవాడిని ఒకడిని ఉన్నాను అని పరిచయం చేసుకుంటాను" అని అంటాడు. విజయ్ భయంగా చూస్తూ "దేవా! ఆ పిల్లతో కొంచెం జాగ్రత్తగా ఉండు. వీలైతే కొంచెం దూరంగా ఉండి మాట్లాడు" అని మెల్లగా అంటాడు. దేవ చిన్నగా నవ్వుతూ "తనని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. తన సంగతి నేను చూసుకుంటాను.
మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అక్కడి నుండి వెళ్తాడు. నక్షత్ర గీతను బయటకు తీసుకొచ్చి ఎదురుగా ఆటో కనిపించడంతో గీతని, శాండీని, జానుని తీసుకొని ఆటోలో ఎక్కి వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పి, "అన్నా త్వరగా పోనీయండి" అని కంగారుగా అంటుంది. గీత నాకేం తెలీదు అన్నట్లుగా చాలా అమాయకంగా కూర్చుని నక్షత్ర వైపు చూస్తూ ఉంటుంది. నక్షత్ర చాలా సీరియస్‌గా చూస్తూ, "ఎందుకు గీత వాడిని అలా కొట్టావు?" అని కోపంగా అడుగుతుంది. గీత చాలా ఇన్నోసెంట్‌గా చూస్తూ, "నేనేం చేశానక్కా?" అని అమాయకంగా అడుగుతుంది. ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్‌తో కలుసుకుందాం. మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.